if alpha, beta, gamma are the roots of the equation x cube minus 6x square plus 11x plus 6 is equal to 0, then sigma alpha square beta plus sigma alpha beta square how much? సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇచ్చిన ఈక్వేషన్ని ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ 0తో కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ ఇక్కడ 1, బి వాల్యూ -6, సి వాల్యూ 11, డి వాల్యూ 6. సో ఇప్పుడు ఫస్ట్ మనం S1 కదా, S1 ఫార్ములా మనకు అందరికీ తెలుసు -b/a. సో మైనస్ బి వాల్యూ -6, ఏ వాల్యూ 1. సో S1 వాల్యూ 6. S2 వాల్యూ సి వాల్యూ c/a. సో సి అంటే 11/a. సో S2 ఈజ్ ఈక్వల్ టు 11. S3 -d/a మైనస్ ఇక్కడ మనకి d వాల్యూ 6/1. సో S3 ఈజ్ ఈక్వల్ టు -6. సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా స్క్వేర్ వాల్యూ ఏంటంటే షార్ట్ కట్ ఫార్ములా S1 S2 -3 S3 అన్నమాట. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు S1 వాల్యూ 6, S2 వాల్యూ 11 -3, S3 వాల్యూ -6. సో ఇక్కడ -3 × 6 18, 6 × 11 66, టోటల్ చేస్తే 84. ఇది మనకి చూడండి సెకండ్ ఆప్షన్లో ఉంది. సో సెకండ్ ఆప్షన్లో కరెక్ట్.